ఈ కరుంగలి అంటున్నారు కదా గురుగారు. మీరు నల్లతుమ్మ అంటున్నారు. అది వాళ్ళు గూడా అదే చెప్తున్నారు. కానీ ఆ నల్లతుమ్మని ఒక 100 సంవత్సరాలు ఏదో పూజ చేసో, లేదంటే 100 సంవత్సరాలు దాటినటువంటి చెట్టుకి ఎక్స్‌ట్రా ఎనర్జీ వస్తది. శక్తులొస్తాయి. దాని ద్వారా తయారు చేయటం వల్ల ఆయుర్దాయం గూడా మనకొస్తది. కాబట్టి అనేసి క్వాలిటీలు తీసుకొచ్చి ఇలా చూయించి, అలా చూయించి, మేకింగ్ చూయించి, మెడలో వేసుకున్నానని చూపిచ్చి ఇలా చాలా ఏవండి మంది చేస్తున్నారు. ఓకే అండి. నల్ల తుమ్మను 100 సంవత్సరాలు దాటిన దానికి శక్తి వస్తది. సరే మీరన్నట్టుగా ఒక మాట అడుగుతాను. హ్మ్. ఒక 100 సంవత్సరాలు అది ఉన్నదా లేదా అని మనం దాని గురించి ఒక్క నిమిషం వద్దాం. దానికంటే ముందు మన ఇంటికి దర్వాజకు వాడే కర్ర ఏంటండి? టేకు వాడతాం మనం. ఎన్ని సంవత్సరాలు అవుతే టేక్ అవుతుందండి అది? 60 ఇయర్స్ మినిమమ్. మినిమమ్. ఓకే. ఆ! మినిమమ్. హ్మ్. హ్మ్. నువ్వు దాన్ని ద్వారంగా చేసుకున్నప్పుడు అది గూడా మరి 100 సంవత్సరాలైతే దానికి గూడా శక్తి వస్తది గదా! మరి దాన్నెందుకు నువ్వు టేకు ద్వారానికి పెట్టుకొని ఇంట్లో ఎటువంటివి రాకుండా చేసుకుంటున్నాం మనం. హ్మ్. హ్మ్. ఏ దుష్టశక్తి అయినా సరే ప్రవేశాలు కాకుండా ఇల్లు ద్వారం మంచిగా కనిపించేలాగా దాన్ని డిజైన్ చేసుకొని పెట్టుకుంటున్నామే. మరదేదో టేకు చెట్టునే శుభ్రంగా కొన్ని వందల సంవత్సరాలు పెంచుకొని తోటలు గూడా పెట్టుకున్న వాళ్ళు మరి దాన్నెందుకండి మాల తయారు చేయట్లేదు? హ్మ్. గుమ్మానికైతే పనికొస్తది గానీ మాలకైతే పని చేయదా అది? హ్మ్. ఎందుకంటే టేకు మేళాలు లేవు నిజంగానే. కదా! అదొకటి. హ్మ్. రెండవది జిల్లేడు వృక్షము. హ్మ్. 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చిన దానికి గూడా జిల్లేడే చెట్టుకి వేరు మొత్తం గణపతి రూపంలో వచ్చేస్తది. ఓహ్! ఓకే. ఆ! తెల్ల జిల్లేడు వృక్షానికి ఆ వేరే ఇన్ని సంవత్సరాలని ఉంటది. ఆ సంవత్సరాలకు గణపతి వృక్షంలో నుంచి మీరు వినే ఉంటారు. తెల్ల జిల్లేడు గణపతి అని చెప్పేసేసి విన్నాను. పిలుస్తూ విన్నాను. ఉంటారు. హ్మ్. వేరు సంపూర్ణంగా గణపతి రూపంలో వచ్చేస్తాడు. హ్మ్. అన్ని సంవత్సరాలు దాటిందైతే. అదే జిల్లేడు వృక్షాన్ని ఆ పుష్పాలు గూడా తెంపి మనం హనుమంతుల వారికి వేస్తూ ఉన్నాము, రాముల వారికి వేస్తూ ఉన్నాము, శివుడికి వేస్తూ ఉన్నాము. మరి దాని యొక్క కర్రలను కావచ్చు, ఆ వేర్లను కావచ్చు, గణపతి కూడా తయారవుతున్నటువంటి వాటి మాల తయారు చేశారా ఇప్పటి వరకు? హ్మ్. లేదు. లేదు. ధనపరంగా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యల పరంగా కొన్ని వేర్లున్నాయి. మరి ఆ చెట్టు నుంచి ఒక్కరు కూడా మాలలు తయారు చేయలేదు. ఎక్కడో ఉన్న ఏదో రాష్ట్రంలో ఉన్న ఏదో నల్లతుమ్మ చెట్టుని వాళ్ళేదో మాలలు తయారు చేసుకొని తీసుకువచ్చి మన దగ్గర అమ్ముతూ ఉంటే కొనుక్కునే వాళ్ళకు మనకు బుద్ధి లేదు, అమ్మే వాళ్ళకు వాళ్ళకు బుద్ధి లేదు.